హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి ఈ వీడియో జనరల్ సైన్స్ సంబంధించిందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టాపిక్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి. ఇందులో ఫస్ట్ వన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇందులో ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి ముంబాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ముంబాయి. నెక్స్ట్ వన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ను వీరి దార్శనికత కింద ఏర్పాటు చేశారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ను వీరి దార్శనికత క్రింద ఏర్పాటు చేయడం జరిగింది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ హోమీజే బాబా. నెక్స్ట్ వన్, ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్గా ఎవరిని పిలుస్తారు? ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్గా ఎవరిని పరిగణిస్తారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గెలీలియో గెలీలీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 28. ఇది పోస్ట్ కూడా పెట్టానండి. చిన్న రిక్వెస్ట్, మనం పెట్టే పోస్ట్ ప్రతి ఒక్కటి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. పోస్ట్ నుండే మీకు జనరల్ సైన్స్, జనరల్ సోషల్ మీకు యాడ్ అవుతాయండి. నెక్స్ట్ వన్, 100 కోట్ల నక్షత్రాలు మరియు ధూళి వాయువుల మేఘంతో కూడిన భారీ వ్యవస్థను ఏమని పిలుస్తారు? 100 కోట్ల నక్షత్రాలు మరియు ధూళి వాయువుల మేఘంతో కూడిన భారీ వ్యవస్థను ఏమని పిలుస్తారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గెలాక్సీ, అంటే పాలపుంత. నెక్స్ట్ వన్, నీరు ఎటువంటి వనరు? నీరు ఎటువంటి వనరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సైక్లిక్. నెక్స్ట్ వన్, ఎక్స్రేలను కనుగొన్నది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి డబ్ల్యూ రాంట్జన్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి జీవన ఇంధనం బయోఫ్యూయల్తో నడిచే విమానం డెహ్రాడూన్ నుండి ఎప్పుడు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగను? భారతదేశపు మొట్టమొదటి జీవన ఇంధనం అంటే బయోఫ్యూయల్తో నడిచే విమానం డెహ్రాడూన్ నుండి ఎప్పుడు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాను? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆగస్టు 2018. నెక్స్ట్ వన్, కాంతి సంవత్సరం అనేది దీనిని కొలవడానికి ఉపయోగించే యూనిట్. కాంతి సంవత్సరం అనేది దీనిని కొలవడానికి ఉపయోగించే యూనిట్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి దూరం. కాంతి సంవత్సరం అనేది దూరంని ఉపయోగిస్తారు, దూరం కొలవడానికి. నెక్స్ట్ వన్, క్రింది సూత్రాలలో సౌరశక్తి వ్యవస్థతో సంబంధం ఉన్నది ఏది? క్రింది సూత్రాలలో సౌరశక్తి వ్యవస్థతో సంబంధం ఉన్నది ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్, మెరుపులు మరియు మన దుస్తుల నుండి వచ్చే స్పార్క్ ఒకే ధర్మాలను కలిగి ఉంటాయని 1752లో నిరూపించిన అమెరికన్ శాస్త్రవేత్త ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే ఒక దేశం యొక్క పూర్తి పౌరసత్వం పొందిన మొదటి రోబో. ప్రపంచంలోనే ఒక దేశం యొక్క పూర్తి పౌరసత్వం పొందిన మొదటి రోబో. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సోఫియా. నెక్స్ట్ వన్, ప్రపంచ మేధో హక్కుల సంస్థ వరల్డ్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జెనీవా. నెక్స్ట్ వన్, నీరు నేలలోకి కారిపోయే ప్రక్రియను ఏమంటారు? నీరు నేలలోకి కారిపోయే ప్రక్రియను డాష్ అంటారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఇన్ఫిల్ట్రేషన్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన 4 పదాలతో 3 ఒకే విధమైన కాగా ఒకటి భిన్నమైన దానిని గుర్తించుము. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కాలము. నెక్స్ట్ వన్, సిఎస్ఐఆర్ పూర్తి రూపం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నెక్స్ట్ వన్, నాన్ సైన్స్ అండ్ టెక్నాలజీపై మిషన్ నానో మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? నాన్ సైన్స్ అండ్ టెక్నాలజీపై మిషన్ను అంటే నానో మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 2007. నెక్స్ట్ వన్, క్రింది క్షిపణులలో గగనతలం నుండి గగనతలంలోకి ప్రయోగించబడిన
డిఆర్డిఓ అభివృద్ధి పరిచిన క్షిపణి ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అస్త్రా. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి భీమ్ విపాస్ కాలి 500 ద్వారా అభివృద్ధి చేయబడినది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ డిఆర్డిఓ బిఏఆర్సి. నెక్స్ట్ వన్, ఎన్సిఎస్ఎం అన్నది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఎన్సిఎస్ఎం అన్నది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఎన్సిఎస్ఎం పూర్తి రూపం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం. నెక్స్ట్ వన్, రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏ సంవత్సరంలో స్థాపించారు? రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏ సంవత్సరంలో స్థాపించారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1984. నెక్స్ట్ వన్, పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచడం కోసం ప్రపంచ మలేరియా దినము రోజున మొదటి మలేరియా వ్యాక్సిన్ను ప్రారంభించిన ఆఫ్రికా దేశం ఏది? పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచడం కోసం ప్రపంచ మలేరియా దినం రోజున మొదటి మలేరియా వ్యాక్సిన్ను ప్రారంభించిన ఆఫ్రికా దేశము ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మలావి. నెక్స్ట్ వన్, భారతీయ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని సృజనాత్మకతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏటీఎల్ ల్యాబ్ను ప్రారంభించింది. ఏటీఎల్ పూర్తి రూపం ఏది? భారతీయ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని సృజనాత్మకతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏటీఎల్ ల్యాబ్ను ప్రారంభించింది. ఏటీఎల్ పూర్తి రూపం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అటల్ టికరింగ్ ల్యాబ్. నెక్స్ట్ వన్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జార్జ్ లామాయిత్రి. నెక్స్ట్ వన్, బిగ్ బ్యాంగ్ థియరీ దీనికి సంబంధించినది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి విశ్వం ఆవిర్భావం. నెక్స్ట్ వన్, మైత్రి మరియు దక్షిణ గంగోత్రి అనేవి ఇక్కడ ఉన్న పరిశోధన కేంద్రాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అంటార్కిటికా. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 7. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి జెనెటిక్ బ్యాంక్ ఫర్ వైల్డ్ కన్వర్జేషన్ ఎక్కడ ఉంది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు మొట్టమొదటి భారతీయ డైరెక్టర్ ఎవరు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు మొట్టమొదటి భారతీయ డైరెక్టర్ ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సివి రామన్. నెక్స్ట్ వన్, భారతదేశానికి చెందిన బ్రహ్మపుత్ర నది మరియు రష్యా నది మాస్కోవా రెండింటి పేర్లను కలిపి పెట్టిన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ బ్రహ్మోస్. నెక్స్ట్ వన్, ఆయుష్ రంగంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ హోదా పొందిన సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద ఎక్కడ ఉంది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జామ్నగర్. ఆయుష్ రంగంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ హోదాను పొందిన సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద ఎక్కడ ఉంది అంటే జామ్నగర్. నెక్స్ట్ వన్, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1991. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీని ఎప్పుడు స్థాపించారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జనవరి 1935. నెక్స్ట్ వన్, విలువైన శాస్త్రీయ ఆవిష్కరణ ఏది లేకుండానే
లెక్కించడము ఎలాగో మాకు నేర్పించిన భారతీయులకు మేము చాలా రుణపడి ఉంటాము అని ప్రకటించినది ఎవరు? విలువైన శాస్త్రీయ ఆవిష్కరణ ఏదీ లేకుండానే లెక్కించడం ఎలాగో మాకు నేర్పిన భారతీయులకు మేము చాలా రుణపడి ఉంటాము అని ప్రకటించినది ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ వన్, కృత్రిమ సూర్యుడి కోసం చైనా క్రింది వాటిలో ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది? కృత్రిమ సూర్యుడి కోసం చైనా క్రింది వాటిలో ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కేంద్రక సంలీనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉండునది ఏది? క్రింది వాటిలో జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉండునది ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జన్యు విప్లవము. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏది? భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.